ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కొందరు ఎప్పుడు శాంతిగా ఉంటారో తెలుసా? చూద్దామా బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమెన్. మన సమస్యలను మనమే మోస్తే భారం పెరుగుతుంది, కానీ వాటిని దేవునికి అప్పగిస్తే శాంతి వస్తుంది. నీ చింతలను దేవునికి చెప్పు, ఆయన నీకు సమాధానం ఇస్తాడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు కొందరు ఎప్పుడు శాంతిగా ఉంటారో తెలుసా? చూద్దామా బైబిల్లో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమెన్. మన సమస్యలను మనమే మోస్తే భారం పెరుగుతుంది, కానీ వాటిని దేవునికి అప్పగిస్తే శాంతి వస్తుంది. నీ చింతలను దేవునికి చెప్పు, ఆయన నీకు సమాధానం ఇస్తాడని ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమెన్.